రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ దాదాపుగా స్వాతంత్రం అయిపోయింది. ఈ ప్రకటన తరువాయి దాదాపు 99% భూభాగం పైన పాకిస్తాన్ ఆధిపత్యం లేదు. రోజు పాకిస్తాన్ నుంచి సైన్యాన్ని బలూచిస్తాన్కి బలూచ్ ప్రజల మీద యుద్ధం చేసేందుకు పంపుతున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత బలూచ్ సైన్యాల ముందు సరెండర్ అయిపోతున్నారు, లొంగిపోతున్నారు. ఆయుధాలు పారేసి చేతులు జోడించి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటున్నారు. బలూచులు వాళ్ళని క్షమించి వదిలిపెట్టేస్తున్నారు. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు తమ సైనిక అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి మేము లొంగిపోయాము వాళ్ళకి, బలూచులకి అని చెప్తున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టు మార్షల్ చేసేందుకు లాహోర్కి కానీ కరాచీ కానీ తీసుకొస్తున్నారు. కోర్టు మార్షల్ అంటే మిలిటరీ పరమైనటువంటి విచారణ చేసి వాళ్లకు శిక్షలు విధించడం. మిలిటరీ శిక్షలనైనా భరిస్తాం, కానీ మేము బలూచిస్తాన్లో బలూచ్ వీరులతో పోరాడేందుకు సిద్ధంగా లేము అని చెప్పి సైనికులు చెప్తున్నారు. తాజాగా అంటే శనివారం నాడు 165 మంది పాకిస్తాన్ సైనికులు బలూచ్ సైన్యాల ముందు, బలూచ్ వీరుల ముందు లొంగిపోయారు. అంతకు 2 రోజుల ముందు అంటే గురువారం నాడు దాదాపు 300 మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలతో సహా సరెండర్ అయిపోయారు. అంటే మొత్తం 465 మంది సరెండర్ అయిపోయినట్టుగా. ఇంతేకాదు, గత 2 రోజుల్లో బలూచ్ వీరులు దాదాపు ఒక 33 స్థానాల్లో పాకిస్తానీ సైన్యం మీద, పాకిస్తానీ పోలీస్ మీద, పాకిస్తాన్కి సంబంధించిన లెవీస్ అనేటటువంటి బలూచిస్తాన్ కోసం తయారు చేసినటువంటి రూపొందించినటువంటి ప్రత్యేక భద్రతా దళాలు కావచ్చును, బార్డర్కి సంబంధించిన సరిహద్దు ఫ్రాంటియర్ పోలీస్ అంటారు వాళ్ళని, వాళ్ళపైన కానీ ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు 48 గంటల్లో 33 దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు అన్నది ఇప్పటి వరకు పాకిస్తాన్ బయట పెట్టలేదు. తమాషా ఏంటంటే పాకిస్తానీ చెక్ పోస్ట్లని కానీ, బ్యారక్స్ని కానీ, కంటోన్మెంట్స్ని కానీ వీటన్నిటినీ వదిలేసి పాకిస్తానీ సైనికులు, బలూచిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు పారిపోతున్నారు. ఇది ఒక రకంగా గతంలో ఎన్నడూ జరగనటువంటిది. 2-3 సరెండర్ చేయటము, లేకపోతే సైన్యానికి రిజైన్ చేసేసి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతోంది. కానీ ఈ రకంగా అసలు యుద్ధం చేయబోము, యుద్ధం చేయటం వల్ల మాకు లాభం లేదు, మా ప్రాణాలతో మేము బ్రతికి ఉండాలన్నట్టయితే యుద్ధం చేయకుండా ఉండడం మంచిది అని భావించి సరెండర్ కావడం అనేది గతంలో ఎన్నడూ లేదు, పాకిస్తాన్లో పెరిగింది. తమాషా ఏంటంటే అసలు పాకిస్తాన్కి బలూచిస్తాన్కి ప్రస్తుతము ఐజీపీ లేరు. ఇప్పటి వరకు ఐజీపీగా ఉన్నటువంటి మొజంజా అన్సారీ ఆయన పేరు. ఆయన ఆగస్టు 4వ తారీఖున ఆయన పదవీ కాలం పూర్తయిపోయింది, ఆయన రిటైర్ అయిపోయారు. ఒక 1 ఏడాది పాటు ఆయన ఐజీపీగా పనిచేశారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఆ తరువాత నుంచి అంటే దాదాపు 1 రోజులు కావస్తుంది, 1 దాటిపోయింది, ఇప్పటి వరకు మరొక ఐజీపీని నియమించలేదు. నియమించేందుకు ప్రయత్నించారు. ఉదాహరణకి బిలాల్ సిద్దిఖీ, ఈయన లాహోర్ ప్రాంతంలో ప్రస్తుతం ఐజీపీ హోదాలో పనిచేస్తున్నారు. ఈయనని వెళ్ళమంటే నేను లాహోర్లో ఉంటాను కానీ బలూచిస్తాన్కి వెళ్ళనన్నారు. షాజాద్ సుల్తాన్ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగితే నేను 1 రోజుల్లో రిటైర్ అయిపోతాను, బలూచిస్తాన్కి ఎందుకు, నన్ను ఇక్కడే ప్రశాంతంగా రిటైర్ కానివ్వండి అన్నారు. వకార్ బాకీ అనేటటువంటి ఆఫీసర్ ఉన్నారు, ఆయన కూడా వెళ్ళడానికి నిరాకరించారు. వాసిం సియాల్ ఈయన ఇప్పుడు పంజాబ్ ఐజీపీగా ఉన్నారు. నేను పంజాబ్లో ఉంటాను కానీ బలూచిస్తాన్కి వెళ్ళనంటున్నారు. అంటే బలూచిస్తాన్లో ప్రస్తుతము గత దాదాపు 1 రోజులుగా ఐజీపీ లేరు. ఇది పరిస్థితి. ఒక రకంగా చూసినట్లయితే జనవరి 1 నుంచి మార్చి 11 వరకు వచ్చినటువంటి గణాంకాల ప్రకారం 179 దాడులు జరిగినాయి. దీనిలో 255 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. మొత్తానికి బలూచిస్తాన్కి వెళ్ళడానికి పాకిస్తానీ సైన్యమే భయపడుతోంది. అందుకేనేమో బహుశా
పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ అమెరికాకు మా బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ గోల్డ్ డిపాజిట్స్ కానీ వీటన్నిటిని మీరు తీసేసుకోండి అని చెప్పారంటే వాళ్ళు వచ్చి ఈ బలూచ్ వీరులతో పోరాడే పని వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళని చంపే పని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత బంగారం అది వచ్చినట్టయితే కొంత మాకు పారేయండి, మిగతాది మీరు తీసుకెళ్ళండి అన్నటువంటి పద్ధతిలో ఏదన్నా గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి గోల్డ్ డిపాజిట్స్, క్రిటికల్ మినరల్ డిపాజిట్స్, ఆయిల్, గ్యాస్ వీటి గురించి అమెరికాని ఇప్పుడు ఆహ్వానిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం తన అసమర్థతను దాచుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.